హాయ్ ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ కంట్లో నలుసు హమాస్ F-35 వంటి అధునాతన యుద్ధ విమానాలు, సాయుధ డ్రోన్లు, విధ్వంసకర క్షిపణులు, సుశిక్షిత బలగాలతో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల సరసనుంది. గుట్టు చప్పుడు కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా లక్ష్యాన్ని నెరవేర్చగల గూఢచారులు ఆ దేశం సొంతం. అలాంటి ప్రబల సైనిక శక్తికి ఒక చిన్న మిలిటెంట్ ముఠ హమాస్ సవాళ్లు రువ్వుతుంది. గుక్క తిప్పుకోకుండా దాడులు చేస్తుంది. అసలు ఏమిటి హమాస్? హమాస్ పూర్తి పేరు హర్కత్ ఆల్ ముకవామా ఆల్ ఇస్లామియా. పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాలలో ఇదొకటి. 1987లో వెస్ట్ బ్యాంక్ మరియు గాజా, తూర్పు జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతంలో మొదటి ఇంతిఫాద తిరుగుబాటు ఉద్యమం జరిగింది. ఆ సమయంలోనే హమాస్ ఏర్పాటైంది. షేక్ అహ్మద్ యాసిన్ దీన్ని నెలకొల్పారు. ఇది ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకు రాజకీయ అనుబంధ విభాగంగా ఉండేది. 1988లో హమాస్ తన చార్టర్ను ప్రచురించింది. ఇజ్రాయెల్ను నాశనం చేయాలని, ఒకప్పుడు పాలస్తీనాను పునరుద్ధరించి ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అందులో ప్రకటించింది. ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 1993లో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజ్జాక్ రాబిన్ మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం వెస్ట్ బ్యాంక్, గాజాల్లో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో పరిమిత స్వయం పాలనా ప్రభుత్వం ఏర్పడింది. దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందాన్ని నిరసిస్తూ హింసకు దిగింది. అదే ఏడాది ఏప్రిల్లో తొలిసారి ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అది మొదలు అనేక దాడులకు దిగింది. ఇదో విదేశీ ఉగ్రవాద సంస్థ అంటూ అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ప్రకటించాయి. గాజాలో హమాస్ బలంగా ఉంది. 2006 నుంచి ఆ ప్రాంతంలో పరిపాలన సాగిస్తోంది. వందల మంది బలి. 2000 సంవత్సరంలో రెండో ఇంతిఫాదాకు హమాస్ నాయకత్వం వహించింది. దీని కింద భారీగా ఉగ్రదాడులకు పాల్పడింది. ఇందులో వందల సంఖ్యలో ఇజ్రాయెల్ వాసులు బలయ్యారు. 2006లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ ను హమాస్ అపహరించింది. 5 ఏళ్ల తర్వాత 1000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తేనే కానీ హమాస్ అతన్ని అప్పగించలేదు. నేతలెవరు? హమాస్లో రాజకీయ, సైనిక, ఇతర సామాజిక విధులు నిర్వర్తించడానికి వేరువేరు యంత్రాంగాలు ఉన్నాయి. విధానపరమైన నిర్ణయాలను పొలిట్ బ్యూరో తీసుకుంటుంది. ఇందులో సభ్యులంతా ప్రవాసంలో ఉంటారు. క్షేత్రస్థాయి అంశాలను గాజా, వెస్ట్ బ్యాంక్లోని స్థానిక కమిటీలు పర్యవేక్షిస్తాయి. ప్రస్తుతం హమాస్కు ఇస్మాయిల్ హానియా రాజకీయ అధిపతిగా ఉన్నారు. ఆయన 2020 నుంచి ఖతార్లోని దోహా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. హమాస్ వ్యవస్థాపకుడు యాసిన్ను 2004లో ఇజ్రాయెల్ బలగాలు చంపేశాయి. మరి దీనికి నిధులెలా? పాలస్తీనా ప్రవాసులు పర్షియన్ గల్ఫ్లోని ప్రైవేటు దాతలు ఎక్కువగా హమాస్కు నిధులు అందిస్తుంటారు. పశ్చిమ దేశాల్లోని ఇస్లామిక్ దాతృత్వ సంస్థల నుంచి సాయం అందుతుంది. తుర్కియా నుంచి నిధులు వస్తున్నాయి. ఇరాన్ ప్రస్తుతం ఏటా $10 కోట్ల హమాస్కు అందిస్తుంది. భారీగా ఆయుధాలు. హమాస్ ఆయుధాల్లో ప్రధానమైనవి నేల నుంచి నేల మీది లక్ష్యాల పైకి ప్రయోగించే సామర్థ్యం ఉన్న రాకెట్లు. లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించేలా స్వీయ మార్గనిర్దేశ గైడెడ్ సామర్థ్యం దీనికి ఉండదు. అయినా వాటిని పెద్ద సంఖ్యలో ప్రయోగించడం ద్వారా ఇజ్రాయెల్కు చికాకు పెడుతుంది. వీటి సామర్థ్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. మోర్టర్లతో దాడులకు దిగుతుంది. మండే స్వభావం గల పరికరాలతో కూడిన బెలూన్లను ఇజ్రాయెల్ పైకి వదులుతుంది. వీటి వల్ల మంటలు చెలరేగి భారీగా నష్టం వాటిల్లుతుంది. హమాస్లో ప్రస్తుతం 30,000 మంది మిలిటెంట్లు, 400 మంది నేవల్ కమాండోలు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇరాన్, సిరియా సాయంతో గాజాలో ఒక రహస్య ఆయుధ సరఫరా వ్యవస్థను హమాస్ ఏర్పాటు చేసుకుంది. ఈ మార్గంలో దీర్ఘశ్రేణి రాకెట్లు, పేలుడు పదార్థాలు, యంత్రాలు ఈజిప్ట్ సరిహద్దు గుండా గాజాలోకి వస్తుంటాయి. తొలుత ఇవి ఇరాన్ నుంచి వివిధ మార్గాల్లో సైనై ద్వీపకల్పం చేరుకుంటాయి. అక్కడి నుంచి వాటిని సొరంగాల గుండా గాజా చేర్చుతుంటారు. 2013లో ఈజిప్ట్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆల్ సీసీ హమాస్ పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. ఆయుధాల్లో కొన్ని గాజాలోని సంచార కర్మాగారాల్లో తయారవుతున్నాయి. వీటికి ఇరాన్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది. ఈ రాకెట్లకు ఇంధనాన్ని, ఎరువులు, పంచదార పాకం వంటి వాటితో తయారు చేస్తుంటారు. హమాస్ ఆయుధ కర్మాగారాలు గాజాలో పౌరుల ఆవాసాలకు దగ్గరగా ఉంటున్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకోవడం ఇజ్రాయెల్కు కష్టమవుతుంది. ఇది ఫ్రెండ్స్ హమాస్ యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.